హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వక్లాస్ క్యాప్చర్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఓ మై గాడ్, ఇలా చెప్పి చాలా రోజులు అయిపోయింది కదా. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత ఇవాళే నేను వ్లాగ్ షూట్ చేయబోతున్నాను. అండ్ ఎస్, ఇదే మీరు చూడబోతున్నారనమాట. ఇది యాక్చువల్గా మండే రోజు తీసిన వ్లాగ్. ఆ రోజు హోలీ, సో మేము అనుకోకుండా శివాలయంలో అభిషేకం చేయిద్దామని డిసైడ్ అయ్యామన్నమాట ముందు రోజు. అందుకే దాని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకొని గుడికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అర్లీగా రావాలనేది ప్లాన్, బట్ 6 o'clock అలా రీచ్ అయ్యాము. పాదోష్భూతాని త్రిపాద్భూత్వబుధైః పురుషః పాదోస్యేహ పపాత్పునః తతజాతో అభ్యర్యద అస్నాత్ భూమిమదోద్భరః యత్పురుషేణ అవిషా దేవాయ సీతాజుం దేవాయజ్ఞం తన్వానాః యావద్గన్ పరుషంపసుం తం యజ్ఞం పరేషి ప్రోక్షన్ పురుషం ఛాతమకరతః తేన దేవా అయజంత సాధ్యాయ ప్రశయస్తయే తస్మాయ ధాతుం యజ్ఞపతయే వైదీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యః పూర్వం జిగాశువేషజం పూర్వార్కమివ వందనాంత్యోర్ముక్షీ అమావదాద్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవత భస్మం సమర్పయామి. ఈ పూజా ప్రాసెస్ అంతా కూడా రా క్లిప్స్ పెడుతున్నాను, బికాజ్ ఆ వైబ్ మీకు కూడా అర్థం అవ్వడానికి, మీకు కూడా మంచి పాజిటివ్ వైబ్ రావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. నేను మమ్మీ డాడీ అయితే పూజ కంప్లీట్ చేసేసామన్నమాట, శివాభిషేకం. అండ్ అలంకరణ కూడా చూపిస్తాను మీకు కొద్దిసేపట్లో. అభిషేకం అంతా కూడా చాలా బాగా అయింది, మంచి పాజిటివ్ వైబ్ అనిపించింది అనమాట పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇది మాకు లాస్ట్ మూమెంట్ డెసిషన్ అయినప్పటికీ కూడా పూజ చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. నమః ఓం కమలార్చితాయ నమః ఓం సత్యాయ నమః ఓం సర్వమాయై నమః ఓం. శివాభిషేకం అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర నేను పూజ చేస్తున్నాను. అండ్ ఎస్, ఈ వీడియోలో మీరు మోస్ట్లీ బిగినర్ వ్లాగర్ మిస్టేక్స్ అన్నీ చూస్తారు, బికాజ్ ఆల్రెడీ చెప్పినట్టుగా కొద్దిగా బ్రేక్ తర్వాత మళ్ళీ వ్లాగ్ తీస్తున్నాను కాబట్టి ఆ కెమెరా టచ్ పోయింది, ఎలా ప్రెజెంటబుల్గా వీడియో తీయాలి అనేది మర్చిపోయాను అనమాట. సో ప్లీజ్ బేర్ విత్ మీ, స్లోగా ఈచ్ వీడియోకి ఇంప్రూవ్ అవుదాము. అండ్ మీరైతే కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి పాజిటివ్ వైబ్ మీరు ఫీల్ అయ్యారా లేదా ఈ వీడియో ద్వారా అనేసి. కమింగ్ బ్యాక్ టు ద వీడియో అగైన్, ఆ మార్నింగ్ చెప్పాలంటే ఆ డే అంతా కూడా చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా గడిచింది అనిపించింది నాకు. బికాజ్ ఐ ఫీల్ మన హిందూ టెంపుల్స్లో ఇది ఒక మ్యాజిక్ పవర్ ఉంటుంది అనుకుంటా. అక్కడ ఉన్న సౌండ్స్ లైక్ గంట, శ్లోకాలు, దానివల్ల మనకు ఒక పాజిటివ్ వైబ్, కామ్నెస్ వస్తుంది. మంగళ దివ్య నీరాంజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కారామి. మేము వెళ్ళింది మండే వర్కింగ్ డే రోజు కాబట్టి ఎక్కువ మంది జనాలు కూడా లేరు, ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గానే అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాను. మండే హోలీ అయినప్పటికీ కూడా నేను లీవ్ ఏం తీసుకోలేదు. నేను డాడీ యాక్చువల్గా గుడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఆఫీస్కి వెళ్దామని అనుకున్నాము, బట్ అనుకోకుండా అన్ప్లాన్డ్ లీవ్ తీసుకున్నాను అనమాట. ఇంకా హోలీ అయితే మాది ఇలా గడిచింది. మీ హోలీ ఎలా చేసుకున్నారు? సెలబ్రేట్ చేసుకున్నారా? కలర్స్, వాటర్, స్ప్రింకిల్స్ అన్నిటితో. నేను ఈసారి హోలీకి ఆ వాటర్ గన్ కూడా తీసుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ నేను అది యూజ్ చేయలేకపోయాను ఈసారి. అండ్ ఇక్కడైతే అమ్మవారి దగ్గర కూడా పూజ అయిపోయింది. శివాభిషేకం తర్వాత అలంకరణ చేశాం కదా, ఇలాగ అనిపిస్తున్నారు దేవుడు. నేను యాక్చువల్గా వీడియో తీయాలా వద్దా అని దేవుడికి డౌట్లో ఉన్నాను, బట్ ఎవరు జనాలు లేరు కాబట్టి ఇంకా వీడియో తీసుకున్నాను దేవుడి దగ్గర. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను డాడీ గుళ్ళోనే కూర్చున్నాము కొద్దిసేపు. ఇంకా అప్పటికి టైం 6:30-7 అలానే అవుతుంది. సో కాబట్టి బర్డ్స్ చీపింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను ఆ ప్లెజెంట్నెస్ కోసము, బట్ అక్కడ గుళ్ళో దేవుడు సాంగ్స్ ప్లే చేస్తున్నారనమాట స్పీకర్లో. సో కాపీరైట్ ఇష్యూస్ వస్తుందేమో అని చెప్పేసి కట్ చేసేసాను. బేసికల్గా మనకున్న బిజీ లైఫ్లో రోజు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకొని దండం పెట్టుకోవడం పాసిబుల్ అవ్వదు కదా. సో అందుకే మేము మ్యాక్సిమం ట్రై చేస్తాము ఏదైనా స్పెషల్ అకేషన్స్ లైక్ ఫెస్టివల్స్, బర్త్డేస్ అలా ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్న టైంలో మ్యాక్సిమం ట్రై చేస్తామన్నమాట
గుడికెళ్ళి రావడానికి. అండ్ చెప్పాలంటే ఈ శివాభిషేకం కూడా మేము చాలా రోజుల నుంచే ప్లాన్ చేసాము. ఆల్మోస్ట్ లైక్ మహాశివరాత్రి అప్పటి నుంచి అనుకుంటున్నాం అనమాట. ఏదన్నా మండే పాసిబుల్ ఉన్నప్పుడు చేద్దామని. అండ్ అనుకోకుండా అలాగా ఆ రోజు కుదిరింది మాకు. లాస్ట్‌లో ఇంకా ఇంటికెళ్ళే ముందు నాగమయ్య దగ్గర దీపాలు వెలిగిస్తున్నామనమాట. నాకిది చాలా ఫేవరెట్ పార్ట్, దీపాలలో నూనె పోసి, ఒత్తులేసి దీపం వెలిగించడం అనేది. ఈవెన్ ఇంట్లో గూడా అలా దీపం వెలుగుతుంటే చాలా బా అనిపిస్తది నాకు. ఇంకా ఇక్కడ మేమైతే దేవుడి దగ్గర దీపాలు పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నామనమాట. సో యెస్, ఓవరాల్‌గా దిస్ ఈజ్ హౌ మై హోలీ వెంట్ ఆర్ ఎల్స్ ఏ మండే వెంట్. మీరైతే కమెంట్ సెక్షన్‌లో కంపల్సరీ చెప్పండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది. అండ్ ఆల్సో మీరు వీడియో స్టార్టింగ్‌లో చూసుంటారు, ఒక ఇంట్రడక్షన్ షార్ట్ లాగా పెట్టాను. అది కూడా మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే నా ఛానల్లో ఉండే అదర్ వీడియోస్ని కూడా చూసి మీ ఫీడ్బ్యాక్ ఆర్ సజెషన్స్ని కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తారనుకుంటున్నాను. ఎవ్రీడే ఛానల్లో కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా, ఎయిదర్ షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ అలాగా. మీరు అవన్నీ చూడాలంటే లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ని లైక్ చేసేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.